We have come to the last Sunday of this month of March 2025. Amen. 2025 సంవత్సరం మార్చి నెల చివరి ఆదివారానికి మనం వచ్చాము. Today as God's children, ఈరోజు దేవుడి బిడ్డలంగా we must be purposeful Christians, మనం ఒక ఉద్దేశం గల క్రైస్తవులుగా ఉండాలి. understanding Christians, అర్థం చేసుకునే క్రైస్తవులుగా of ఉండాలి. how God is leading us and guiding us. దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు అని చెప్పి. So as God's children, కాబట్టి దేవుడి పిల్లలంగా God has almost graciously led us in these last 3 months of this year. దేవుడు గొప్ప ఆయన కృపను బట్టి ఈ సంవత్సరంలో 3 మాసాలు మనల్ని నడిపించాడు. Lift up your hands, say aloud, hallelujah. Shout aloud, hallelujah. హల్లెలూయా. Might be the last 3 months, many people have died because of accidents. గత 3 నెలలుగా కొద్ది మంది ప్రమాదాల్లో They చనిపోయి died because of ఉండొచ్చు. strange ఒక sicknesses. వింతైన రోగాలతో చనిపోయి ఉండొచ్చు. Something would have taken place when they would have left this world and gone. ఏదో విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. God has wonderfully protected us. కానీ దేవుడు అద్భుత రీతిగా మనకు God has wonderfully సంరక్షించాడు. provided for us. అద్భుత రీతిగా మనకు God has kept సమకూర్చాడు. us alive on this last Sunday of this month of March. ఈ యొక్క మార్చి నెలలో దేవుడు మనల్ని సజీవంగా నిలబెట్టి So ఉన్నాడు. we must be a group of people who are grateful to God for His hand of blessing and protection upon our lives. మన జీవితాల మీద సంరక్షించే ఆశీర్వదించే హస్తం ఉన్నందుకు కృతజ్ఞత కలిగిన ఒక సమూహంగా మనం ఉండాలి. Today we are living in a society which is a very ungrateful society. ఈ రోజు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే కృతజ్ఞతలు లేని సమాజంలో They ఉన్నాం. like to only receive. వారు పొందుకుంటారు కానీ They find it very difficult to give. కానీ ఇవ్వడానికి చాలా కష్టము వారికి. Hallelujah. Hallelujah. That's how the kind of society we are living in. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ But today ఉన్నాం. as God's ఈ children, రోజు దేవుడి we బిడ్డలుగా must always be a group of people who are grateful to our God. మన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే సమూహంలో మనం ఉండాలి. Why? The more and more you are grateful, ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ it కృతజ్ఞత shows that you are depending on God అది దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నా and you want చూపిస్తుంది. God to do more for you. దేవుడు నీ కోసం ఎక్కువ చేయాలి అన్న దానిని How many చూపిస్తుంది. want God to do more for you? దేవుడు దేవుడు ఎక్కువ చేయాలి ఎంతమంది Lift your hands and కోరుకుంటున్నారు? loud hallelujah. See, if you want God to do more for you, నీకు దేవుడు ఎక్కువ చేయాలని you must అనుకున్నట్లయితే be grateful more and more to God. నువ్వు ఇంకా ఎక్కువగా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. David the psalmist says in Psalm 71, 71వ కీర్తనకారుడు చెప్తూ I think it ఉన్నాడు. was 14, I 14వ వచనం. will keep on expecting you to help me, my God. నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పి నేను నిరీక్షిస్తూ ఉంటాను. I will praise you more and more. ఇంకెక్కువ నేను నిన్ను కీర్తిస్తాను. What does he say? ఆయన ఏం Lord, చెప్తున్నాడు? I am expecting more from you, my God. నీ నుంచి నేను ఎక్కువగా నేను ఆశిస్తూ What will ఉన్నాను I do? ప్రభువా. నేను ఏం I చేస్తాను? will praise you more. నేను ఎక్కువగా I స్తుతిస్తాను. will thank you more. నీకు ఎక్కువగా నేను కృతజ్ఞతలు That చెల్లిస్తాను. must be our heart's condition. అది మన హృదయ పరిస్థితి అయి A ఉండాలి. heart which is always ready to praise God. మన హృదయం ఎల్లప్పుడూ దేవుడు A స్తుతించడానికి heart సిద్ధంగా is ready ఉండాలి. to thank God. మన హృదయం ఎల్లప్పుడూ కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే విధంగా If God ఉండాలి. can see that kind of heart, అలాంటి హృదయాన్ని దేవుడు you చూసినప్పుడు will be sure that God will be ready to pour more blessings upon our lives. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. If you look at the heart of King David, రాజైన దావీదు హృదయాన్ని see what does he చూసినట్లయితే say in Psalm 116, 116వ కీర్తనలో and చూసినట్లయితే then look in verse 12 to verse 14. 12 నుంచి 14 Here వరకు this great king of Israel, ఇజ్రాయెల్ గొప్ప రాజు see how humble he is before God. దేవుని ఎదుట తన్ను తాను ఎలా What does he say? తగ్గించుకుంటాడు? How can I repay the Lord for all the good he has done for me? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి I will చెల్లించెదను? take up the cup of salvation. రక్షణ పాత్రను And what will చేతపుచ్చుకొని he do? ఆయన ఏం I will చేస్తాడు? worship the Lord. నేను ప్రభువుకి స్తుతిస్తానని This is not చెప్తున్నాడు. the words of an ordinary man. ఇది సాధారణమైన వ్యక్తి చెప్పే Words మాటలు of a కాదు. great king of Israel. గొప్ప రాజు ఇజ్రాయెల్ రాజు చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. Then he says, I will fulfill my vows to the Lord in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదనని చెప్తూ I ఉన్నాడు. kept the Sunday as a last Sunday as a Thanksgiving Sunday. ఇక చివరి ఆదివారం కృతజ్ఞతలు చెల్లించే ఆదివారంగా పెట్టాము మనం. Hallelujah. హల్లెలూయా. Why we kept the Sunday as a Thanksgiving Sunday? ఎందుకు కృతజ్ఞతలు చెల్లించే ఆదివారంగా Because God పెట్టాము? would have done some miracle in our life, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు some చేశాడు. healing in our body, మన యొక్క శరీరంలో ఆయన స్వస్థతలు చేసి some ఉన్నాడు. turn around our life మన జీవిత situation. పరిస్థితులకు మలుపులను Many తీసుకొచ్చి ఉన్నాడు. times we
hide that miracle in our pockets. చాలా సార్లు కూడా ఆ అద్భుతాలు మన జేబులో మనం But what should దాచిపెడతాము. we do? కానీ మనం ఏం We must చేయాలి? come to God's house మన దేవుడి మందిరానికి and వచ్చి say, thank you, Jesus. నీకు వందనాలు వేసి అని చెప్పాలి. Thank you for that miracle, ఆ Lord. అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Thank you for that healing, ఆ Lord. స్వస్థతను బట్టి నీకు వందనాలు Thank you for యేసయ్యా. that promotion, ఆ Lord. యొక్క హెచ్చింపును బట్టి నీకు Thank you for వందనాలు. helping my exams, నాకు Lord. పరీక్షలో సహాయం Thank you చేసినందుకు for నీకు bringing out of my వందనాలు. financial mess, Lord. ఆర్థిక గందరగోళం నుంచి బయటకు See, the more తీసుకొచ్చినందుకు and more you వందనాలు start ప్రభువా. thanking God, మనం ఎంతగా కృతజ్ఞత చెల్లిస్తూ you not only ఉంటామో make God happy, నువ్వు దేవుని సంతోషపెట్టే but విధంగా you చేయడం make మాత్రమే God కాదు, get ready to release more miracles in your నీ life. జీవితంలో ఇంకా అనేకమైన అద్భుతాలు విడుదల Today, చేసే many విధంగా Christians కూడా don't realize చేస్తున్నావు. that. చాలా మంది అర్థం They get the చేసుకోరు. miracle, వారు అద్భుతాలు but they పొందుకుంటారు, remain silent. వారు మౌనంగా ఉంటారు. When you remain silent, నువ్వు మౌనంగా what does it ఉన్నప్పుడు show? అది ఏం You are చూపిస్తుంది? ungrateful to నువ్వు God. దేవుడికి కృతజ్ఞత లేని And వాడిగా number చూపిస్తుంది. two, రెండవదిగా you don't want to honor God. నువ్వు దేవుడిని గణపరచట్లేదు అని Today, as చూపిస్తుంది. God's children, ఈ రోజు దేవుడి we must బిడ్డలంగా always have an attitude to thank our God. ఈ రోజు మనం ఎల్లప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞత చెల్లించే Whether it is a వైఖరి కలిగి small ఉండాలి. miracle అది చిన్న అద్భుతమైన or a big అది పెద్ద miracle, అద్భుతమైన saying thank you to God, దేవుడికి కృతజ్ఞత it చెల్లించడం makes అనేది God happy. అది దేవుని సంతోషపెట్టే విధంగా Say చేస్తుంది. aloud, hallelujah. Hallelujah. That's what David the psalmist says. అందుకని కీర్తనకారుడు దావీదు In Psalm చెప్తున్నాడు 100 100వ కీర్తన and verse 4, 4వ వచనంలో he says, give thanks to the Lord and begin to praise his name. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామాన్ని Give స్తుతించుడి అని. thanks to the Lord దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుడి, and praise his name. ఆయన నామాన్ని So on స్తుతించుడి one అని. side we thank our God, ఒక వైపు మన దేవుడికి on కృతజ్ఞతలు the other చెల్లిస్తున్నాం, side we praise his name. మరొక వైపు ఆయన నామాన్ని మనం So as స్తుతిస్తున్నాం. God's children, కాబట్టి దేవుడి why పిల్లలుగా should we come into God's house ఎందుకు మన దేవుడి మందిరానికి రావాలి? and thank the Lord దేవుడికి కృతజ్ఞత and చెల్లించాలి, praise his name? ఆయన నామాన్ని As స్తుతించాలి. I told you, నేను చెప్పి ఉన్నాను, many times చాలా సార్లు we think that things just happen as usual. ఆ సాధారణంగా జరిగిపోతాయని అనుకుంటాం. But today, if you are really a grateful Christian, ఈ రోజు నువ్వు కృతజ్ఞత గల nothing క్రైస్తవుడు అయితే happens as usual. ఏదో సాధారణంగా ఏది జరగదు. Hallelujah. హల్లెలూయా. If God brought you out of a mess, ఒక గంధం నుంచి దేవుడిని it's బయటకు something తీసుకొచ్చాడంటే unusual. అది ఒక అసాధారణంగా. If God has healed you of your sickness in your నీ body, శరీరంలో ఉన్న రోగాన్ని దేవుడు it will not స్వస్థపరిచాడంటే only take more time for you to be healed through the medicine or through the hospital, హాస్పిటల్స్ ద్వారా మెడిసిన్ ద్వారా but if ఎక్కువ God సమయం has తీసుకొని healed you స్వస్థపరచడానికి, supernaturally, కానీ అసాధారణ రీతిలో it దేవుడిని means you receive స్వస్థపరిచాడంటే a miracle from God. దాని అర్థం ఏంటంటే దేవుని యొద్ద నుంచి So what అద్భుతం should we do? పొందుకుంటాం. అప్పుడు మనం We ఏం చేయాలి? must come to God's మన house దేవుడి మందిరానికి and వచ్చి thank the Lord. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. Say aloud, hallelujah. Hallelujah. So as God's children, కాబట్టి దేవుడి పిల్లలంగా as we are coming to the closing stage of this third month, ఈ యొక్క మూడవ మాసంలో మనం చివరిలో వస్తూ ఉండగా what are the kind of benefits which you and I would have received in these last 3 months of this year? ఈ యొక్క సంవత్సరంలో గత 3 నెలలుగా మనం ఏమి పొందుకున్నాము? Nisha was giving a wonderful testimony last Sunday. గత ఆదివారం విషయం అద్భుతమైన సాక్ష్యం Daddy పంచుకుంది. suddenly got a fits attack. తండ్రి సడన్ గా ఫిట్స్ అనేది దాడి He didn't know చేసి what to do. తనకి ఏం చేయాలో He's తెలియలేదు. biting his tongue. తన నోటి నాలుక That is coming from కొరుకుంటున్నాడు. his mouth. తన నోటి నుంచి రక్తం వస్తుంది. Just imagine that scene. ఒకసారి ఊహించిన No one దృశ్యాన్ని. is there to help them. సహాయం No చేయడానికి ఎవరు doctor is లేరు. there to help them. ఏ డాక్టర్ కూడా లేరు What సహాయం did they చేయడానికి. do? మరి ఏం She చేయగలుగుతారు? cried out to God. వారు దేవుడికి మొరపెట్టారు. Hallelujah. హల్లెలూయా. She prayed and said, "In the name of వారు Jesus, ప్రార్థించి యేసు do a నామములో miracle for my daddy." నా తండ్రి కోసం అద్భుతాన్ని చేయండి. Did God hear our prayers? దేవుడు నా ప్రార్థన విన్నాడా? Yes or no? అవును, Yes. అవును విన్నాడు. Shout aloud, hallelujah. Hallelujah. Today you must know your God is a God who hears ఈ prayers. రోజు మీరు తెలుసుకోవాలి, మీ యొక్క ప్రార్థన వినే A దేవుడు God ఉన్నాడు. who answers మీ యొక్క దేవుడు prayers. ప్రార్థనకు సమాధానం ఇచ్చే That's దేవుడు why today as ఉన్నాడు. God's ఈ children, రోజు దేవుడి పిల్లలంగా you can quit talking to man. మరి మనుషులుగా మాట్లాడుతూ ఉండొచ్చు. If you don't talk to man, now mind. ఒకవేళ మనుషులతో మాట్లాడకపోయినా పర్వాలేదు, But don't stop with talking to God. కానీ దేవుడితో మాట్లాడడం మాత్రం ఆపివేయొద్దు. And I say talking to God means దేవుడితో మాట్లాడమంటే keep telling him all your problems. మీ యొక్క సమస్యలన్నీ ఆయనకు చెబుతూ ఉండండి. What is prayer? ప్రార్థన అంటే ఏంటి? Nothing but a simple communication between you and your God. అది సాధారణమైన ఒక సంభాషణ నీకు నీ దేవుడికి మధ్య. It is that much simple. అది What సులభమైనది. is prayer? ప్రార్థన అంటే ఏంటి? Simple communication between you and your God. ఒక సులభమైన సంభాషణ నీకు నీ దేవుడికి మధ్యలో. Many times we would have prayed to God. చాలా సార్లు మన దేవుడు God ప్రార్థన would have heard our చేస్తాడు. prayers. మన ప్రార్థనలు వింటాడు. God would have answered our మన prayers. ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. See what David the psalmist says in Psalm 116. 116వ కీర్తనలో దావీదు ఏం We're చెప్తున్నాడో looking at చూద్దాం. verse 1 and verse 2. మొదటి 2
వచనాలలో He said, the word of God says, He heard my voice. ఆయన నా మొరను విన్నాడు, He heard my cries for mercy. ఆయన కృపను బట్టి నా మొరను ఆలకించాడు. What did He do? ఆయన ఏం He చేస్తున్నాడు? turned His ears to me. ఆయన నా విన్నపంలో ఆలకించున్నాడని Today చెప్తున్నాడు. we must get this truth. ఈ యొక్క సత్యం మనం అర్థం If I చేసుకోవాలి. say, Pastor, no time to pray, Pastor. కొంతమంది అంటారు సమయం లేదు It's పాస్టర్, boring, Pastor, to pray. ప్రార్థించడం అనేది బోరింగ్ గా ఉంది, Waste of time. సమయం వృధా. Never make those statements. అలాంటి మాటలు చెప్పొద్దు. Today you have a great ఈ God. రోజు ఒక గొప్ప దేవుని He not కలిగి only ఉన్నావు. created this ఈ world, లోకాన్ని సృష్టించడం He also has the time to hear your cry. ఆయన నీ మొర వినడానికి సమయం కూడా కలిగి Shout ఉన్నాడు. aloud, hallelujah. Hallelujah. The only question you must ask yourself, నిన్ను నీవు వేసుకోవాల్సిన ప్రశ్న do I ఏంటంటే, have the time to cry to my God? నా దేవుడికి మొర పెట్టడానికి నీ సమయం కలిగి ఉన్నానా? Hallelujah. హల్లెలూయా. Many times we cry to our mommy, our daddy, our uncle, our auntie to help us. చాలా సార్లు కూడా మనకు సహాయం చేయడానికి మన తండ్రికి, తల్లికి, మన అంకుల్కి మనం మొర పెడుతూ Sometimes ఉంటాం. we don't get any proper reply. కొన్నిసార్లు మనం సరైన వారి యొద్ద But నుంచి if మనం you cry out to పొందుకోలేము. Jesus, కానీ యేసు ప్రభువుకు మీరు మొర He's not పెట్టినట్లయితే only hearing your prayer, ఆయన నీ మొర వినడం He's మాత్రమే కాదు, also answering your నీ prayer. యొక్క ప్రార్థనలకి ఆయన సమాధానం కూడా Shout ఇస్తాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా I remember చెప్పండి. telling the story. ఈ కథ చెప్పినట్లు నాకు Lady గుర్తుంది. once she had a daughter who was very sick at home, ఒక కుమార్తె తన ఇంట్లో అనారోగ్యంతో ఉంది. and she went to the medicine shop to buy medicine for her daughter. ఒక కుమార్తెకి మెడిసిన్ కొనడానికి ఆమె షాప్ కి And వెళ్ళింది. what happened? అప్పుడు ఏమైంది? She was driving the car. ఆమె కార్ డ్రైవ్ చేస్తూ In a వెళ్ళింది. tension, ఒక టెన్షన్ లో she left the car key in the car ఒక కార్ కీసాలు కార్ లోపల and వదిలిపెట్టింది. closed the door. ఆ డోర్ And మూసేసింది. once you close the door, డోర్ మూసేసిన the key తర్వాత is caught inside. అది లోపల అది And this poor lady చిక్కుకుపోయింది. became tension. ఆ ఒక టెన్షన్ She వల్ల went to buy the medicine. మెడిసిన్ కొనడానికి వెళ్ళింది. Other side, the daughter was calling on the mobile. మరొక వైపు ఫోన్ చేస్తా ఉన్న Mommy, కుమార్తె, mommy, అమ్మా అమ్మా where are you come fast? ఎక్కడున్నా త్వరగా రా My అని. body is paining. నాకు శరీరం My నొప్పి fever is వస్తుంది. increasing. నాకు జ్వరం Yes, పెరుగుతుంది. I'm coming quickly, my girl. ఆ త్వరగా వస్తున్నానని But she చెప్పి never knew కానీ తనకు తెలియలేదు the key is caught in the car. ఆ ఒక కార్ లోపలే తాళం చేయి ఉండిపోయింది. Just imagine. ఒకసారి Once ఊహించండి. her daughter is calling her frantically, ఒక వైపు ఆమె కుమార్తె his ఫోన్ mother is trying చేస్తుంది. to go to the car, ఆ తల్లి యొక్క కార్ దగ్గరికి and she వెళ్ళింది. realizes the key is inside the car. తర్వాత తెలుసుకుంది ఆ తాళపు చేతులు How కార్ she లోపల can open ఉన్నాయి. the car? తను ఎలా ఓపెన్ చేయగలుగుతుంది? Cannot. So what she does? అవి ఏం She చేసిందంటే cries, say, ఆ Jesus, మొరపెట్టి యేసయ్యా Jesus, యేసయ్యా please help me. దయచేసి నాకు సహాయం My చేయండి. key is caught inside. నా ఒక తాళపు చేతులు You లోపల know, ఉండిపోయాయి. when she cried out to Jesus, యేసు ప్రభుకు ఆమె మొరపెట్టినప్పుడు Jesus did a miracle. యేసు ప్రభు అద్భుతాన్ని He చేశాడు. sent one old man who was driving one very old car. ఒక పాత కారును డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తి Small వచ్చాడు. pickup man, he came ఆయన వచ్చాడు అక్కడికి. and he said, "What lady? I hear you crying." నీ యొక్క మొరను నేను విన్నాను, She said, ఏంటి అని "Sir, చెప్పాడు. please help me, sir. దయచేసి సహాయం చేయండి సార్ అని అడిగిన. What's your problem? నీ యొక్క సమస్య My ఏంటి key అని. is caught inside. నా ఒక తాళపు చేయి I don't know లోపల how to take the ఉండిపోయాడు. key out." నాకు బయటకు అవి ఎలా తీసుకోవాలో He said, తెలియట్లేదు "Don't అని worry, చెప్పి. I'll help you." చింతించక నేను సహాయం What చేస్తాను he ఈ did? వ్యక్తి. He went to his old pickup van, his truck. ఆ ఒక ట్రక్ లో ఉన్న ఒక పెట్టె He దగ్గరికి got వెళ్ళాడు. one steel piece. అక్కడ ఒక స్టీల్ పీస్ And what he తీసుకున్నాడు. did? He put it in that lock. ఆ లాక్ లో ఆయన పెట్టాడు. Opened it. అది ఓపెన్ చేశాడు. He was very happy. ఆమె చాలా Got సంతోషించింది. the key and gave it to her. ఆ ఒక కీ తీసుకొని ఇచ్చాడు తను. She was very happy. తను చాలా She సంతోషంగా said, ఉంది. "Thank you, sir, for the key." ఈ యొక్క కీస్ బట్టి నీకు When she వందనాలు turned చెప్పి around, ఆమె తిరిగి చూసేలోపు man is gone. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. See, Jesus sent a man to come and help her. యేసు ప్రభు ఆ వ్యక్తిని పంపించాడు సహాయం Today, చేయడానికి. as God's ఈ రోజు children, దేవుడి పిల్లలంగా whenever you're going through some tough time, నువ్వు ఎప్పుడైనా ఒక కష్టాల గుండా you might not వెళ్తున్నప్పుడు have your family members to help you, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు నీకు సహాయం but you have చేయలేకపోవచ్చు, Jesus to help you. కానీ నీకు యేసు ప్రభు ఉన్నాడు సహాయం Say aloud, చేయడానికి. hallelujah. Hallelujah. Just cry, say, "Jesus, మొరపెట్టండి, యేసు I'm ప్రభు going through trouble." నేను ఇబ్బందుల గుండా Please వెళ్తున్నాను, help me. దయచేసి నాకు సహాయం చేయండి. You will hear a response from Jesus. దేవుని యొద్ద నుంచి ప్రతిస్పందన నువ్వు That's వినగలుగుతావు. what King David is saying. అదే దావీదు చెప్తూ You ఉన్నాడు. look at Psalm 116, verse 1 and 2. 116వ కీర్తన మొదటి My వచనం. God heard my voice. నా ప్రభు నా విన్నపములు ఆలకించి He ఉన్నాడు. heard my cry for mercy. ఆయన నా ఒక మొరను ఆలకించి ఉన్నాడు. What did he do? ఆయన ఏం చేశాడు? He turned his ear to me. ఆయన చెవులు నా కోసం ఆయన తిప్పుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. So when you keep asking people, "Please help me, please help me," కొన్నిసార్లు ప్రజలు మాకు సహాయం చేయండి సహాయం చేయండి know what they'll do? అడుగుతాము. వాళ్ళు ఏం చేస్తారు? They'll turn the ear away from you. వారు నీకు దూరంగా వారి చెవులను How తిప్పుకుంటారు. many experienced that way? ఎంతమంది అది Listen, అనుభవించారండి. please don't trouble me. Every time you're asking me for help, I don't want to hear your voice. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి సాయం కోసం నువ్వు అడుగుతున్నావు Today we కదా, have a వినను అని చెప్పి. God
ఈ రోజు మనకు He దేవుని hears కలిగి our ఉన్నాం. cries. ఆయన మన మొరలను And what does he వింటాడు. do? ఆయన ఏం He చేస్తాడు? turns his ear to me. ఆయన నీ కోసం ఆయన చెవిని ఆయన I త్రిప్పుకుంటాడు. believe these last 3 months, ఈ యొక్క 3 నెలలుగా those of you who have been genuinely praying to God, ఎవరైతే యథార్థంగా దేవుడికి I believe ప్రార్థించారో God has not only heard your నేను voice, నమ్ముతున్నాను మీ స్వరం ఆయన He విన్న has మాత్రమే turned His కాదు. ears to you. ఆయన నీకు ఆయన చెవి యొగ్గి He ఉన్నాడు. has heard your నీ prayers, ప్రార్థన విని did ఉన్నాడు. mighty miracles for you. నీ కోసం గొప్ప కార్యాలను If you చేస్తాడు. are that person, lift your hands, say aloud, ఒకవేళ ఆ వ్యక్తివి hallelujah. నువ్వే అయినట్లయితే Shout aloud, చేస్తావు. hallelujah. చెప్తాం. Our హల్లెలూయా God is a prayer answering మన God. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు George అయినాడు. Below ran the largest orphanage in London. జార్జ్ పిన్నల్ లండన్ లో ఎన్నో He had అనాథాశ్రమాలు so కలిగి many ఉన్నాడు. children to take care of. చాలా మంది పిల్లల్ని చూసుకున్నాడు You ఆయన. know his testimony? కానీ ఆయన సాక్ష్యం ఏంటంటే Every day when he prays to God, ప్రతి రోజు ఆయన దేవుడికి God ప్రార్థించేవాడు. will hear his prayers దేవుడు ఆయన ప్రార్థన and వినేవాడు. answer his ఆయన prayers. ప్రార్థనకు సమాధానం And he ఇచ్చేవాడు. writes down in his book ఆయన బుక్ లో రాసి పెట్టుకునేవాడు. the number of times when God heard his prayers, ఎన్నో సార్లు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు God అని. answered his ఆయన prayers. ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు As అని. God's ఈ children, రోజు దేవుడి you పిల్లలకు also must maintain one prayer book. మీరు కూడా ఒక ప్రార్థన పుస్తకాన్ని Every మెయింటైన్ time you have a చేయండి. prayer request, ఎప్పుడైనా మీకు ఒక write down the ప్రార్థన date when అడిగినప్పుడు you made the prayer request, ఎప్పుడైతే ప్రార్థన మనం కలిగి ఉంటా డేట్ and రాసి write down the date పెట్టుకోండి. when God answered your prayer. ఎప్పుడు మీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు రాసి Why I'm asking you పెట్టుకోండి. to write that? ఎందుకని నేను When you're going through అడుగుతున్నాను trouble, మీరు ఇబ్బందులు గుండా open వెళ్ళినప్పుడు that prayer book ఆ ఒక ప్రేయర్ బుక్ ని and మీరు say, ఓపెన్ Lord, చేసి last month you did miracle in this area. Thank you, Lord. గత మాసంలో ఈ యొక్క అద్భుతం నువ్వు Last month చేశావు you healed me of the వందనాలు. sickness. Thank you, గత Lord. మాసంలో యొక్క అనారోగ్యంలో నువ్వు See, when you start స్వస్థతనిచ్చావు, thanking వందనాలు God అని for చెప్పి. your past miracles, గతంలో అద్భుతాల నిమిత్తం నువ్వు కృతజ్ఞత one side it will build చెల్లించినప్పుడు up your faith. ఒక వైపు నీ విశ్వాసాన్ని Second, it కడుగుతుంది. will make God happy. రెండవదిగా దేవుని సంతోషపెట్టే విధంగా Third, you చేస్తుంది. find God answering your prayers quickly. మూడవదిగా నీ యొక్క సమాధానం త్వరగా నువ్వు దేవుని ఎదురు నుంచి సమాధానం పొందుకోవడం Are you చూస్తావు. getting the thought? మీకు ఈ ఆలోచన మీకు Many times అర్థమవుతుందా? we go to God with a grumbling attitude, murmuring attitude. చాలా సార్లు కూడా సనిగి గురిగా What, Lord, I'm praying, nothing happening, Lord. ఏంటి ప్రభు నేను ప్రార్థిస్తున్నాను కానీ ఏమి You go with that జరగట్లేదు. attitude, అలాంటి వైఖరితో నువ్వు what వెళ్ళినట్లయితే happens? You ఏమవుతుంది? make God sad. దేవుని నువ్వు బాధపెట్టే Instead విధంగా of చేస్తున్నావు. helping you, నీకు సహాయం there చేయడానికి is a బదులుగా delay. అక్కడ ఆలస్యం But if you అవుతుంది. write down your prayer, కానీ నీ ప్రార్థన రాసి write down the పెట్టుకొని, time when God answered your ఏ prayer, సమయంలో నీ ప్రార్థనకు దేవుడు And then you సమాధానం thank ఇచ్చి రాసి God. పెట్టుకొని నీవు కృతజ్ఞత చెల్లించినట్లయితే what do? నువ్వేం You చేస్తున్నావు? make God happy నువ్వు దేవుని సంతోషపెట్టే and విధంగా you make చేస్తున్నావు. God to answer your present prayer. నీ యొక్క ప్రస్తుత మనవికి కూడా దేవుడు సమాధానం ఇచ్చే విధంగా నువ్వు Shout చేస్తూ aloud, ఉన్నావు. hallelujah. బిగ్గరగా Lift your hands, say aloud, హల్లెలూయా hallelujah. చెప్తాం. Number one, మొట్టమొదటిగా why should we thank our మన God? దేవుడికి ఎందుకు Because the కృతజ్ఞతలు God who చెల్లించాలి? hears our prayers and answers our మన prayers. దేవుడు మన ప్రార్థనలు విని సమాధానం ఇచ్చే దేవుడు Why అయినాడు should we కాబట్టి thank our God this last Sunday? ఈ యొక్క చివరి ఆధారం ఎందుకు దేవుడికి మనం కృతజ్ఞత We look at చెల్లించాలి? Psalm 116 116వ కీర్తన and we look at verse 8 and verse 9. 8-9 వచనాలు Everybody open your చూసినట్లయితే Bibles. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. Psalm 116 116వ కీర్తన verse 8 and 9. 8-9 See what వచనాలు. is David the psalmist testifying. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఎలాంటి సాక్ష్యం You, O ఇస్తున్నాడో చూద్దాం. Lord, have delivered my soul from death, మరణం నుండి నా ప్రాణంను రక్షించిన దేవుడు my నీవే. eyes from tears, కన్నీళ్లు విడవకుండా and my కాపాడింది నీవే. feet from stumbling, that I may walk before the Lord in the land of the living. జారి పడకుండా నా పాదమును తప్పించున్నావు. సజీవున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము See, గడుపుదును. 3 very difficult words are there. ఇక్కడ 3 చాలా కష్టమైన పదాలు ఉన్నాయి. You look at your Bibles. మీకు బైబిల్ మీరు First చూసినట్లయితే difficult word is death. మొట్టమొదటి కష్టమైన పదం ఏంటంటే మరణము. Do you like death? మరణాన్ని ఇష్టపడతారా? No. లేదు. It's a very bad word. Death. అది చెడ్డ మాట మరణం What's the అనేది. second bad word? ఇక్కడ రెండోది తప్పు. Tears. కన్నీళ్లు. Do you like to cry continuously? ఏడవటం అనేది మీకు ఇష్టమా? Don't shake your head. No, Papa. Say no. లేదు అని చెప్తా. Tears. కన్నీళ్లు. The third bad word. మూడవది My feet from stumbling. జారి పడకుండా నా Just పాదములను. imagine if you have to walk from here to your house and every third step you are tripping and falling. ఇక్కడ నుంచి మీ ఇంటికి నడుస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్క మూడో అడుగు మీరు పడిపోతూ Would you ఉన్నారు. like that kind of situation? అలాంటి పరిస్థితి మీరు ఇష్టపడతారా? No. లేదు. Hallelujah. Hallelujah. See, these 3 are the evil extremities sent by the devil ఈ యొక్క 3 అనేది అపవాది పంపించిన కీడు అయి so ఉన్నాయి. that we will be cut off from the love of our God మన దేవుని ప్రేమ నుంచి మనం దూరంగా and from వెళ్ళిపోవాలని, the blessings of our మన God. దేవుని యొక్క ఆశీర్వాదాల నుంచి దూరంగా I believe వెళ్ళిపోవాలి. these last 3 ఈ months, యొక్క 3 మాసాలు the కూడా devil tried his very best to bring these 3
bad extremities in our lives. మన జీవితంలో ఈ మూడు వాడు తీసుకొచ్చడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. It was not death. అది మరణమైన He కాదు. wanted you to cry. అది మీరు లేకపోతే ఏడవాలని Do not cry. He wanted you to fall. మనం పడిపోవాలని When I say fall, పడిపోవడం అంటే make you to backslide. అది తప్పిపోవడము. Hallelujah. హల్లెలూయా. It's very good to fall forward. ముందుకు పడిపోవడం But అది when you మంచిది. fall backward, కానీ వెనక్కి that పడిపోతే is known as backsliding. దానికి అర్థం ఏంటంటే Today, తప్పిపోవడం. many Christians, when they don't get their prayers answered, ఈ రోజు చాలా మంది ప్రార్థన when they సమాధానం don't see any పొందుకోవట్లేదు. progress in their వారి lives, జీవితంలో అభివృద్ధి వాళ్ళు What చూడలేకపోతున్నారు. happens? అప్పుడు ఏమవుతుంది? they backslide. మరి తప్పిపోతూ ఉన్నారు. Backslide means వెనుతిరగడం అంటే they go and fall into some temptation of sin. ఏదో పాపంలో పడిపోతూ ఉన్నారు. Instead of them becoming more and more godly, దైవికంగా ఉండడానికి Now what they బదులుగా are? మరి ఏమైనారు? they are worldly. వారు లోకపరంగా అయిపోతున్నారు. Hallelujah. హల్లెలూయా. That is a very bad అది situation. చాలా Today you must tell yourself, ఈ రోజు మీకు మీరు Lord, చెప్పుకోవాలి. I don't want to backslide, Lord. నేను వెనుతిరగొద్దు ప్రభువా. I want to move forward in my spiritual life. నాకు ఆధ్యాత్మిక జీవితంలో నేను ముందుకు వెళ్ళాలి. Say aloud, hallelujah. Hallelujah. If God has kept you from backsliding, ఒకవేళ తప్పిపోయిన స్థితిలో you need to thank ఉన్నట్లయితే God for His grace. తప్పిపోకుండా దేవుడు Because ఉంచినట్లయితే every దేవుడికి day, కృతజ్ఞతలు చెల్లించాలి. some third Christian is backsliding and falling into sin. ముగ్గురు ఒకరు కూడా పడిపోతూ ఉన్నారు. Yes, many Christians are getting frustrated. Oh, I'm fed up, Pastor. చాలా మంది క్రైస్తవులు I thought I'll get విసిగిపోతున్నారు. married last year. I didn't get married. I'm fed up. I want to go and fall into sin. గత సంవత్సరంలో నేను వివాహం చేస్తా అనుకున్నాను కానీ I thought I'll get a new job, Pastor. It didn't happen. I want to fall into sin. నేను నూతన ఉద్యోగం పొందుకోవాలనుకున్నాను కానీ పొందుకోలేకపోయాను. I thought I'll come out of my financial troubles. I'm not coming out of my financial troubles. I fell into sin. నేను ఆర్థిక సమస్య నుంచి బయటికి రావాలనుకున్నాను కానీ బయటికి రాలేకపోయాను. అందుకే పాపంలో The devil పడిపోయాను. put maximum pressure on our lives. మన జీవితంలో అపవాది ఒత్తిడిని తీసుకొస్తూ But ఉంటాడు. thank God for His goodness. కానీ దేవుడికి వందనాలు, Thank మంచితనాన్ని God for బట్టి, His love. ఆయన ప్రేమను బట్టి He వందనాలు. didn't make you to backslide. ఆయనను తప్పిపోకుండా ఆయన చేశాడు కాబట్టి. Lift your hands here loud, hallelujah to Jesus. Hallelujah. Hallelujah. I'm telling you, when you backslide, నువ్వు తప్పిపోయినట్లయితే you lose all the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ Because కూడా I tell Christians, కోల్పోతావు. no matter what you're going through in నీ life, జీవితంలో నువ్వు ఏ సమస్య keep గుండా వెళ్తున్నా reminding కూడా yourself, నీకు నువ్వు గుర్తు I am తెచ్చుకో. not going to go back. నేను వెనక్కి I'm going to go వెళ్ళిపోవాలనుకోవట్లేదు. forward నేను in my ముందుకు spiritual నాకు life. ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు వెళ్తాను. Say aloud, hallelujah. Hallelujah. So number 2, రెండవదిగా your God has saved you from all the evil extremities in this ఈ world. లోకంలో ఉన్న ప్రతి కీడు నుంచి కూడా నేను తప్పించేది. What should you do? అప్పుడు నువ్వు ఏం చేయాలి? Start thanking God. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించాలి. Hallelujah. Hallelujah. If you know that you've gone through these bad ఈ యొక్క situations చెడు and సమస్యలు God has wonderfully rescued you, దేవుడు అద్భుత రీతిగా నేను What should రక్షించాడు. you do? నువ్వు ఏం చేయాలి? thank God. దేవుడు కృతజ్ఞతలు You can చెల్లించాలి. have a time of testimony. మనకు సాక్ష్యాలు చెప్పే సమయం ఉంది. If you know that God has saved you from any of the evil things of this world, if you know that God has saved you from either death or tears or backsliding, stand up and give glory to God. దేవుడు ఒకవేళ మిమ్మల్ని మరణం నుంచి కానీ అనారోగ్యం నుంచి కానీ తప్పించినట్లయితే ఇక్కడ నిలబడి దేవుడికి సాక్ష్యం Don't say God చెప్పండి. knows it, I know it, that settles it. దేవుడికి తెలుసు, నాకు తెలుసు అని కాదు అండి. Today you have many Christians, very smart Christians. ఈరోజు చాలా మంది Brother, చురుకైన God క్రైస్తవులు knows it, ఉన్నారు. brother. దేవుడికి తెలుసు I సహోదరుడు, know it, brother. నాకు తెలుసు, That settles it. అంతే. Why should I keep telling others about my brother? ఎందుకు నా సాక్ష్యం ఇతరులకు నేను చెప్పాలి? If you tell it, నువ్వు చెప్పినట్లయితే you will glorify God. నీ దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు. If you tell it, నువ్వు You చెప్పినట్లయితే will build up the faith of others. ఇతరుల విశ్వాసాన్ని కూడా నువ్వు If you tell కడుతున్నట్లు, it, నువ్వు చెప్తున్నట్లయితే You put the devil to shame. అపవాది నువ్వు సిగ్గుపరిచినట్లు. Say aloud, hallelujah. Because That is the hallelujah reason for చెప్తాం. testimony. అదే అండి సాక్ష్యాలకి Testimony కారణం. is సాక్ష్యము అంటే glorify God. దేవుని మహిమపరచడం. Testimony is సాక్ష్యము అంటే build up the faith of other people. ఇతరుల విశ్వాసాన్ని నువ్వు Testimony కడుతున్నట్లు. is సాక్ష్యము అంటే put the devil to shame. అపవాదిని నువ్వు సిగ్గుపరుస్తూ ఉన్నట్లు. Shout aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా One more time we'll see. ఇంకొక మాట చూద్దాం. Psalm 116 116వ and కీర్తన verse 7. 7వ వచనం. Here King David is saying, రాజైన దావీదు చెప్తూ ఉన్నాడు, be at rest once more, O my soul, for the Lord has been good to you. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవహించుము. What is David the psalmist telling his soul? ఆయన ప్రాణంతో దావీదు ఏం చెప్తున్నాడు? Soul. ప్రాణమా Rest in peace. విశ్రాంతిలో ఉండుము. Hallelujah. హల్లెలూయా. If you look at David's life, దావీదు జీవితం he went చూసినట్లయితే through a terrible life experience. ఒక భయంకరమైన పరిస్థితుల గుండా We వెళ్ళాడు. always think King David was a great man. మనం ఎల్లప్పుడూ ఆయన దావీదు గొప్ప వ్యక్తి అని But you know, there was అనుకుంటాం. a time కానీ ఒక సమయం వచ్చింది, David was staying in caves. గుహలో ఆయన దాక్కున్నాడు. Have you seen a cave? గుహలు చూసాడా?
చూసారా? Gone to a cave? ఎవరైనా It's a వెళ్ళారా? very dark place. అది చాలా చీకటి స్థలము. It's a very isolated place. అది ఒక నిర్బంధించే It's స్థలము. a dirty place. అదొక దుర్వాసన వచ్చే స్థలము. He used to stay in that place. ఆ స్థలంలో ఆయన ఉన్నాడు. There were times when he was staying in holes. ఆ గుంటలలో ఉన్నాడు Why? ఆయన. Because the enemies were searching for him. ఎందుకంటే శత్రువులు ఆయన So కోసం what he used to do? వెతుకుతున్నారు He used కాబట్టి to dig holes. ఆయన ఒక గుంటలో తవ్వుకొని Go and hide in ఉండేవాడు. the hole. ఆ గుంటలో ఆయన ఉండేవాడు. Hallelujah. హల్లెలూయా. There were times when he didn't have food for many days. ఒకానొక సమయంలో చాలా రోజులు ఉన్నాడు So his తినకుండా life ఆయన. was not really a good life. ఆయన జీవితం అనేది మంచి జీవితంగా He went లేదు. through a lot of tough situations. ఎన్నో కష్టమైన పరిస్థితుల గుండా But వెళ్ళాడు. because he was clinging to God. కానీ దేవుని ఆయన పట్టుకొని ఉన్నాడు Everybody కాబట్టి say clinging to God. దేవుని పట్టుకొని ఉన్నాడు అని What did చెప్తాం. God do? దేవుడు ఏం చేశాడు? God brought him out of all his difficult ఆయన situations. కష్టమైన పరిస్థితులు అన్నింటిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా అని Many చెప్తాం. of us have gone through those difficult situations. నేను నమ్ముతున్నాను చాలా మంది కూడా కష్టమైన Sometimes no పరిస్థితులు, food. కొంతమందికి ఆహారం Sometimes లేకుండా, no money. కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు. Hallelujah. హల్లెలూయా. But what did God do? కానీ దేవుడు ఏం He brought us out చేశాడు? of all our difficult situations. ప్రతి కష్టమైన పరిస్థితుల గురించి And దేవుడు what has God తీసుకొస్తున్నాడు. done? He's దేవుడు given us ఏం a చేశాడు? beautiful home. దేవుడు అద్భుతమైన He's ఇంటిని given us a ఇచ్చాడు. good job. మంచి ఉద్యోగాన్ని మనకి He's given ఇచ్చాడు. us food. మంచి ఆహారాన్ని He's given ఇచ్చాడు. us clothes. మంచి వస్త్రాలను Now ఇచ్చాడు. we are in a better life. ఈ రోజు మనం మంచి జీవితాన్ని కలిగి Can you ఉన్నాం. shout aloud, hallelujah. Hallelujah. That's what King David was doing. అదే దావీదు He says, చేస్తున్నాడు. Lord, now I'm in a beautiful palace. ఈ రోజు నేను అద్భుతమైన భవనంలో నేను I have ఉన్నాను. so many luxuries in this place. ఈ స్థలంలో ఎన్నో సౌకర్యాలు It is ఉన్నాయి. because God blessed me. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు You know how కాబట్టి. God has blessed you in your life. నీకు తెలుసు నీ జీవితంలో 10 దేవుడు years ఎప్పుడు back, what you were, 10 సంవత్సరాల క్రితం నువ్వు ఏమై and ఉన్నావు? 10 years now, what you are. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు ఏమై Has ఉన్నావు? God changed your life's fortunes? దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చలేదా? Yes or no? అవునా కాదా? Yes, అవును, hallelujah. మార్చాడు. God has changed many of our life's fortunes. దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితాలను I మార్చాడు. remember when we came to Hyderabad, నేను హైదరాబాద్ కు we వచ్చినప్పుడు went through very tough situations in life. మా జీవితంలో ఎన్నో కష్టాలు We were గుండా staying in వెళ్ళాం. one small room. ఒక చిన్న గదిలో Me, my ఉన్నాం. wife, and my 2 sons. నేను నా భార్య We ఇద్దరు missed the కుమారులతో. room. The next place is the toilet. ఆ గది పక్కనే టాయిలెట్ ఉండేది. In a very small room. చిన్న గది. We have to eat our food over there. అక్కడే మేము ఆహారం Have to తినేవాళ్ళం. sleep over there. అక్కడే మేము పడుకునే In వాళ్ళం. the midst of all that, వాటన్నిటి suddenly మధ్యలో I had terrible sickness. భయంకరమైన అనారోగ్యం కలిగి Continuously ఉన్నాను. vomiting. వాంతులు అవుతూ Terrible ఉండేవి. attack of dysentery. విరేచనాలు అవుతూ ఉండేవి. It was such a bad situation. అదొక చాలా Not బాధాకరమైన only that, పరిస్థితి. no money. ఆ సమయంలో నాకు I డబ్బులు had కూడా no లేవు. job. నాకు ఉద్యోగం కూడా లేదు. Very big struggle. చాలా కష్టంగా So ఉండేది. we really went through a lot of మేము struggles. చాలా ఇబ్బందులు కూడా But వెళ్ళాము. one thing we did, కానీ ఒకటి మేము చేసాము. clung on to Jesus. యేసు ప్రభువుని పట్టుకొని ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Today as God's ఈరోజు children, దేవుడి పిల్లలంగా no matter what bad situation you're going through, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో keep on saying, వెళ్తున్నా Jesus, నువ్వు యేసు ప్రభువుని we are చెబుతున్నావు. clinging on to you, నేను Lord. పట్టుకొని ఉన్నాను యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Never stop clinging on to Jesus. యేసు ప్రభువుని పట్టుకోవడం ఏమో Because we cling on to Jesus. యేసు ప్రభువుని పట్టుకొని That ఉన్నాము small కాబట్టి one room, ఆ ఒక చిన్న గది with no అనేది, money in our మా pocket. జేబులో ఏ డబ్బులు Today లేవు. God has brought us to a large place ఈ of రోజు దేవుడు blessing. విశాలమైన స్థలంలోకి Shout నడిపించాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా It's because of the goodness of దేవుని God. యొక్క మంచితనాన్ని బట్టి God has changed the level of blessing in our మా life. జీవితంలో ఆశతో స్థాయిని ఆయన I believe మార్చాడు. each of you would have gone through some tough situations in life. మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని కష్టమైన పరిస్థితులు కూడా So what వెళ్ళి should we ఉంటారు. do? మనం ఏం చేయాలి? Begin to thank God. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించాలి. Hallelujah. హల్లెలూయా. Today as God's ఈ రోజు children, దేవుడి పిల్లలంగా it is very important to remember all the areas which God has blessed us. దేవుడు మనల్ని ఏ భాగంలో దేవుడు ఆశీర్వదించాడో మనం గుర్తు What తెచ్చుకోవాలి. should we do? మనం ఏం చేయాలి? Learn to thank God in private దేవుడు మన వ్యక్తిగతంగా దేవుడు కృతజ్ఞతలు and learn చెల్లించాలి. to thank God in the public. సమాజంలో కూడా దేవుడికి కృతజ్ఞతలు See what చెల్లించాలి. David the psalmist said ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఏం in Psalm చెప్తున్నాడో చూద్దాం. 160, 116వ కీర్తన verse 14. 14వ వచనం. I will fulfill my vows to the Lord in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే So what is he చెల్లించెదను. saying? ఆయన ఏం I won't చెప్తున్నాడు? hide my testimony in my pocket. ఆయన ఏం చెప్తున్నాడంటే నా సాక్ష్యంను నా Whether it జీవనంలో is small దాచిపెట్టుకో. miracle, అది చిన్న అద్భుతమైన I will give glory to God. దేవుడికి మహిమ Whether it చెల్లిస్తాను. is big అది miracle, పెద్ద అద్భుతమైన I will give glory to God. దేవుడికి నేను మహిమ చెల్లిస్తాను That అని. must be our attitude. అది మన వైఖరి అయి ఉండాలి. Always be ready to give glory to ఎల్లప్పుడూ God. కూడా దేవుడికి మహిమ చెల్లించడానికి Not only సిద్ధంగా thank ఉండండి. God. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం What should మాత్రమే be our కాదు. next step for God? దేవుడి కోసం మరొక మెట్టు ఏంటి? Hallelujah. Hallelujah. I was telling Anjani,
There are millions of people on this world. ఈ లోకంలో కొన్ని వేల మంది ఉన్నారు. But God's eyes are upon those who love Him. కానీ దేవుడి కనులు ఎవరి మీద ఉంటాయంటే ఎవరైతే God's eyes are on those who want to do something for His ఆయన kingdom. రాజ్యం కోసం ఏదైనా చేయాలనుకునే వారి మీదనే ఉంటాయి. Do you ever remember? Do you ever think of that? దాని విషయం ఎప్పుడైనా మీరు There are ఆలోచించారా? crores of people in this ఈ world. లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. But God remembers you. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం Why He తెచ్చుకుంటున్నాడు. remembers you? ఎందుకు నిన్ను జ్ఞాపకం Because తెచ్చుకుంటున్నాడు? you not only love Him, ఆయన నువ్వు ప్రేమించడం but మాత్రమే you want to కాదు, do something for His glory. ఆయన మహిమార్థమే నువ్వు Today you చేయాలనుకుంటున్నావు must కాబట్టి understand why has God saved you. మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు అని. Not to be like those 9 ungrateful lepers. Once they got the miracle, they ran away. 9 కుష్ఠ రోగులలాగా You మీరు know the story of ఉండకూడదు. 10 lepers? 10 కుష్ఠ రోగుల కథ మీకు How many తెలుసు know that కదా? story? ఎంతమందికి Jesus తెలుసు? healed them of their leprosy. ఆ ఒక కుష్ఠ రోగి నుంచి What happened to the 9 స్వస్థపరిచాడు. fellows? 9 వ్యక్తులు They said, Tata, bye bye, Jesus. మరి ఏం చెప్పారంటే వారు యేసు ప్రభు But కృతజ్ఞతలు one చెల్లించలేదు. leper, కానీ ఒక He కుష్ఠ came రోగి running back to Jesus. తిరిగి యేసు ప్రభు దగ్గరికి And what did He పరిగెత్తుకుంటూ do? వచ్చాడు. ఆయన ఏం He చేశాడు? gave glory to Jesus. యేసు ప్రభుకు మహిమ చెల్లించాడు. Today, as God's ఈరోజు దేవుడి children, we పిల్లలంగా must be grateful for what Jesus is doing in our మన lives. జీవితంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు దాన్ని At the బట్టి same కృతజ్ఞతగా time, ఉండాలి. అదే We సమయంలో must be always ready to glorify God in our lives. మన జీవితం ద్వారా దేవుడికి మహిమ చెల్లించే విధంగా We ఉండాలి. look at Psalm 116, 116వ కీర్తన verse చూసినట్లయితే 30. 13వ వచనం. What is our next step once we thank God for what He has done in our మన lives? జీవితంలో దేవుడు చేసిన దానికి కృతజ్ఞత చెల్లించిన You will తర్వాత find ఇంకొక David the మెట్టు psalmist is saying, I will take up the cup of salvation రక్షణ పాత్రను చేతపుచ్చుకొని and I will worship the Lord. ప్రభువును నేను ఆరాధిస్తానని చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Today as God's children, ఈరోజు దేవుడి పిల్లలంగా once you know God has done so many good things for you in your నీ life, జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేశాడని తెలుసుకున్న what you must తర్వాత do, నువ్వేం come చేయాలి? as much as possible into His presence and start worshiping Him. వీలైనంతగా దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ Today ఉంటారు. many Christians, they come only towards the last part of the service. చాలా మంది క్రైస్తవులు ఆరాధన చివరి That's భాగానికి the వస్తారు. why you came for the last part of the service. ఎందుకు చివరిగా వచ్చావంటే Pastor, we want word. వారు అంటారు పాస్టర్ గారు మాకు వాక్యం కావాలి వాక్యం But what is కావాలి. God expecting from you? కానీ నీ నుంచి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే Where's your worship, my daughter? నా కుమార్తెని ఆరాధన Where's ఏది? your worship, my son? నా కుమారుడిని Lord, ఆరాధన don't ఏది ask అంటే, me to worship you, Lord. నన్ను అడగకు ప్రభు I only ఆరాధన want చెప్పు. word. నాకు వాక్యం I only want miracle, Lord. నాకు అద్భుతం కావాలి అని. That's the reason many Christians don't get the miracle from God. అందుకనే చాలా మంది కూడా దేవుడి Today, నుంచి whenever you అద్భుతం come to పొందుతారు. God's house, మీరు దేవుడి మందిరానికి ఎప్పుడు వచ్చినా don't come as a beggar. ఒక అడుక్కునే వారిగా రాకండి. You know what's a beggar? అడుక్కునేవాడు తెలుసా? Beggar was saying, give me. అడుక్కునేవాడు ఇవ్వు 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 అని అంటాడు. But if you look at a worshipper, కానీ ఆరాధికులు చూసినట్లయితే I will give. నేను ఇస్తాను అని. Which is better? ఏది మంచిది? ఏది మంచిది? Beggar is better or worshipper is better? అడుక్కునేవాడు మంచిదా? చెప్పండి, ఆరాధికుడు గట్టిగా చెప్పండి. మంచిదా? Worshipper, hallelujah. Today as God's children, ఈరోజు దేవుడి పిల్లలంగా say Lord from April onwards, ఈ యొక్క ఏప్రిల్ నుంచి first Sunday onwards, మొదటి I ఆదివారం come నుంచి running to your ఈ house. యొక్క మందిరానికి పరిగెత్తుకుంటూ Not in the వస్తాను. last part of Sunday, ఆదివారం చివరిగా I come the first part of the service మొదటి భాగంలో నేను and ఉంటాను. I will worship you. నేను నిన్ను ఆరాధిస్తాను. Everybody say worship you. ఆరాధిస్తానని చెప్పు. Hallelujah. Hallelujah. Today God wants us to be His worshippers. ఈ రోజు మనం ఆయన ఆరాధించే వారు ఉండాలని See, when you worship God, దేవుని you don't have ఆరాధిస్తున్నట్లయితే to ask God for any need of yours. నీ యొక్క ఏ అవసరత కోసం కూడా నువ్వు అడగాల్సిన పని Without లేదు. you asking, God will give for you. నువ్వు అడగక ముందే దేవుడు నీకు ఇస్తాడు. Believe it, shout aloud, hallelujah. But you come like a beggar, కానీ ఒక అడుక్కునే వాడిని What will వచ్చినట్లయితే happen? అప్పుడు ఏమవుతుంది? you might be disappointed. నువ్వే నిరుత్సాహపడిపోతావు. Number one, మొదటిగా make a decision. ఒక Lord, నిర్ణయం I తీసుకోండి. will come more to your house నీ యొక్క మందిరానికి నేను and వస్తాను. I will worship you, Lord. నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. What is worship? ఆరాధన అంటే ఏంటి? Jesus, I love you. యేసు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. You look at someone who's in love with someone. ఒక వ్యక్తి ఒకరిని What they ప్రేమిస్తున్నప్పుడు say? మరి ఏం I చెప్తారు? love you. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారు. Hallelujah. హల్లెలూయా. You look at the parents, they tell the children, I love you, my daughter. I love you, my son. తల్లిదండ్రులను చూసినట్లయితే కుమారుడా నిన్ను ప్రేమిస్తున్నానని Hallelujah. చెప్తారు. Today as God's worshipper, ఈ రోజు దేవుడి ఆరాధికులుగా what should we do? మనం ఏం చేయాలి? Jesus, I love you. యేసు ప్రభువా నిన్ను Jesus, I ప్రేమిస్తున్నాను. praise you. నేను నిన్ను స్తుతిస్తున్నాను. Jesus, I adore నేను నిన్ను you. ఘనపరుస్తున్నాను. Your love for Jesus must increase more and more. యేసు ప్రభు పట్ల నీ ప్రేమ పెరుగుతూ ఉండాలి. Say aloud, hallelujah. ఇద్దరుగా హల్లెలూయా Number చెప్పు. one, మొట్టమొదటిగా see that you increase in your worship in the coming days. రానున్న దినాల్లో నీ యొక్క ఆరాధన పెరిగే విధంగా చూసుకోండి. Number two, రెండవదిగా if you look at Psalm 116 verse 30, 116వ
కీర్తన 13వ వచనంలో I will not only చూసినట్లయితే take up the cup of salvation, రక్షణ పాత్రను I will చేతపుచ్చుకోవడం not only మాత్రమే worship కాదు, the Lord, దేవుని ఆరాధించడం but మాత్రమే I కాదు, will call upon the name of my God. నా దేవుని నామమును నేను పిలుస్తానని చెప్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. Today as God's ఈ రోజు దేవుడి children, పిల్లలంగా never get tired in praying to God. నీ దేవునికి ప్రార్థించే విషయంలో నువ్వు ఏ మాత్రం Today అలసిపోవద్దు. many Christians are getting tired. ఈ రోజు చాలా మంది అలసిపోతూ Many ఉన్నారు. Christians, Pastor, you pray for me, Pastor. కొంతమంది అంటారు పాస్టర్ గారు మీరు What ప్రార్థించండి. about you? మరి నువ్వు No, ఏంటి? I have no time, Pastor. నాకు సమయం లేదు పాస్టర్ Today గారు. don't do that. ఆ విధంగా చేయకండి. Don't get busy that you don't have time to pray to God. దేవుడికి ప్రార్థించే విషయంలో ఏ మాత్రం కూడా మీరు బిజీ అని చెప్పి Today చెప్పకూడదు. many Christians, they only pray to God in emergency. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అత్యవసర పరిస్థితుల్లోనే ప్రార్థిస్తారు. What's the emergency number, Nishita? What's the emergency number you call for ambulance? 108. Today we have a lot of 108 Christians. చాలా మంది కూడా 108 క్రైస్తవులు ఉన్నారు. Only when they are in serious trouble, 108. ఒక తీవ్రమైన పరిస్థితి వచ్చినప్పుడే 108 అని వాళ్ళు Hallelujah. పిలుస్తారు. When హల్లెలూయా. we are going through serious sickness, తీవ్రమైన Serious అనారోగ్యం trouble. తీవ్రమైన you write all our ఇబ్బందులు prayers to all the prayer towers. You pray, you pray, you pray, you pray. ఆ ప్రేయర్ టవర్స్ కి పంపిస్తారు. నువ్వు ప్రార్థించు, నువ్వు Then only ప్రార్థించు. you will realize the importance of prayer. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రార్థన Today యొక్క God has ప్రాముఖ్యత. created you. నిన్ను సృష్టించిన God has saved you. నిన్ను రక్షించిన So దేవుడు that you will be in touch with God through prayer on a daily basis. ప్రతిరోజు కూడా ప్రార్థన ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉండాలని చెప్పి ఆయన Say కోరుకుంటున్నాడు. aloud, hallelujah. Hallelujah. I told you prayer is not complicated. ప్రార్థన అనేది చాలా కష్టమైనది Pastor, I కాదు. didn't go to Bible college, Pastor. పాస్టర్ నేను బైబిల్ You కాలేజ్ don't have to go to Bible college, Babu. నువ్వు బైబిల్ కాలేజ్ వెళ్ళాల్సిన Pastor, I పని don't లేదు. know the Bible, Pastor. నాకు బైబిల్ కూడా You తెలియదు don't పాస్టర్. require to know the Bible. బైబిల్ తెల్లాల్సిన పని Do you కూడా know the లేదు. name of యేసు Jesus? ప్రభు నామం మీకు తెలుసు కదా. How many of you know the name of Jesus? ఎంతమందికి యేసు ప్రభు నామం Lift your hand, తెలుసు? say yes, Pastor, I know the name of Jesus. నాకు తెలుసు పాస్టర్ గారు యేసు ప్రభు. Call on the name of యేసు Jesus. ప్రభు నామాన్ని పిలవండి. Hallelujah. Hallelujah. Just like how you call your husband. మీ యొక్క భర్తని How మీరు you ఎలా call your పిలుస్తారు? wife? మీ యొక్క భార్యని How ఎలా you call your పిలుస్తారు? daddy? మీ యొక్క తండ్రిని నువ్వు ఎలా Call పిలుస్తావు? on his name. ఆయన నామాన్ని పిలవండి. Hallelujah. Hallelujah. When you call on his name in prayer, ఆయన నామాన్ని నువ్వు tell him మొరపెట్టు. what's your నీ need. యొక్క అవసరం ఆయనకి What will he చెప్పినప్పుడు do? ఆయన ఏం He చేస్తాడు? will hear your prayer. ఆయన నీ ప్రార్థనలు వింటాడు. Hallelujah. Hallelujah. As God's children, ఈరోజు దేవుడి the పిల్లలంగా more and more you pray to Jesus, నువ్వు ఎంత ఎక్కువైతే యేసు ప్రభువుకు it shows that you ప్రార్థిస్తావో are depending on Jesus. అది యేసు ప్రభు మీద ఆధారపడే తత్వాన్ని It's very చూపిస్తుంది. important. Today ఇది చాలా many Christians, they ప్రాముఖ్యమైనది. don't show dependence on Jesus. చాలా మంది యేసు ప్రభు మీద ఆధారపడే తత్వాన్ని They show చూపించారు. dependence on government. ప్రభుత్వం మీద Oh, ఆధారపడే government will give చూపిస్తారు. me 5 kgs rice. ప్రభుత్వం 5 కేజీల Government బియ్యం will give me ఇస్తుంది. 2 lakhs in funds. 2 lakhs ఫండ్స్ Government will give ఇస్తారు. me this benefit, that benefit. Hallelujah. ఈ ప్రభుత్వం ఈ What లాభాలు happens if ఇస్తుంది, the government ఇస్తుంది. fails you? ఒకవేళ ప్రభుత్వం నేను ఓడిపోయి Then విధంగా what will చేస్తే we do? ఏమవుతుంది? నువ్వేం చేస్తావు? Then you will be disappointed. అప్పుడు నువ్వు I know నిరుత్సాహపడిపోతావు. many Christians, they put their trust in government. చాలా మంది Oh, క్రైస్తవులు Pastor, ప్రభుత్వం మీద CM ఆధారపడతారు. said he's going to give me free car. సీఎం గారు చెప్పారు ఫ్రీ CM కార్ said he's going to ఇస్తారని. give me free job. ఫ్రీ జాబ్ ఇస్తారని And చెప్పారు finally, what సీఎం. happens? CM doesn't give the car, ఒకవేళ కార్ ఇవ్వకపోతే then give the job. ఉద్యోగం What ఇవ్వకపోతే happens? అప్పుడు ఏమవుతుంది? You are a disappointed person. నువ్వు నిరుత్సాహపడిన వ్యక్తిగా But if you ఉండిపోతావు. cry out to Jesus, యేసు ప్రభువుకు He మొరపెట్టినట్లయితే won't disappoint you. ఆయనని ఏమాత్రం He will నిరుత్సాహపరిచాడు. always do miracles for you. ఆయన నీ కోసం ఎల్లప్పుడూ అద్భుతాలు Lift your చేస్తాడు. hands here, Lord, చేతులను hallelujah. నింపాడు, hallelujah Today we చేద్దాం. must be excited Christians this year ఈ 2025. యొక్క 2025 సంవత్సరంలో ఉత్సహించే When will you be క్రైస్తవులు excited? మనం ఎప్పుడు When ఉత్సహించే you are క్రైస్తవులు praying ఉంటాము? every day. ప్రతిరోజు మనం ప్రార్థించినప్పుడు Hallelujah. Hallelujah. You're not praying every day. ప్రతిరోజు That ప్రార్థించకపోతే means you're depending on people. నువ్వు ప్రజల మీద ఆధారపడే They తత్వాన్ని don't depend చూపిస్తుంది. on man. నువ్వు మనుషుల మీద ఆధారపడే Man సమయం will లేదు. promise you the moon, ఆ చంద్రుని ఇస్తానని చెప్పి వాగ్దానం He'll give you చేస్తాడు. the sand. ఆయన ఇసుకని But ఇస్తాడు. if you put your trust in కానీ Jesus, యేసు ప్రభు మీద నీ నమ్మకం He won't పెట్టినట్లయితే put your face to ఆయన shame. ఏ మాత్రం కూడా సిగ్గుపడనివ్వడు. Shout aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా అని So చెప్పాలి. number 2, రెండవదిగా start praying every day. ప్రతిరోజు ప్రార్థించడం Tell the ప్రారంభించండి. Lord all your నీ needs. ప్రతి అవసరత ప్రభువుకు చెప్పడం Number ప్రారంభించండి. 3. మూడవదిగా Look at Psalm 160. 116వ Verse కీర్తన 14. 14వ వచనం. What does David the psalmist say? కీర్తనకారుడు దావీదు ఏం I will చెప్తున్నాడు? fulfill my vows to the Lord in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన
ప్రజలందరి ఎదుటనే See, today as చెల్లించెదను. God's children, ఈ రోజు దేవుడి పిల్లలంతా God takes your words very seriously. దేవుడి యొక్క మాటలను తీవ్రంగా If you తీసుకుంటాడు. say, God, I will serve you all the days of my నా life, జీవిత కాలం అంతా కూడా నీ సేవ చేస్తానని God చెప్పినట్లయితే hears that cry, that voice, ఆ స్వరంను దేవుడు వింటాడు. and God wants to see whether you will live that life. ఆ జీవితం ఆ విధంగా నువ్వు జీవిస్తావా లేదా అని Hallelujah. చెప్పి చూస్తాడు. Today you must understand, God is a serious God, దేవుడు ఒక సీరియస్ దేవుడు and He అయినాడు. wants His people also to be serious people. ఆయన ప్రజలు కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పి My God is not a కోరుకుంటున్నాడు. joking God, నా దేవుడు జోకులు వేసే and you దేవుడు should not be కాదు. a joking Christian. నువ్వు కూడా జోకులు వేసే క్రైస్తవుగా Find ఉండకూడదు. some- Just joke, Pastor, I told. నేను జోక్ చెప్పాను పాస్టర్ I గారు. just simply told that day, Pastor. సులభంగా No, చెప్పాను. no, no. Your God is not a joking God, నీ దేవుడు జోక్ చేసే దేవుడు and కాదు. you should not be a joking Christian. నువ్వు కూడా జోక్ చేసే If you క్రైస్తవుడు made a కాదు. vow that you will serve God నువ్వు దేవుడి సేవ చేస్తానని చెప్పి మొక్కుబడి Until you చేసినట్లయితే die, నువ్వు చనిపోయేంత or వరకు until the coming of Jesus, యేసుప్రభు రాకడ వచ్చేంత What వరకు should you be కూడా doing? నువ్వేం చేయాలి? be serving God. దేవుడికి సేవ చేస్తూ Everybody ఉండాలి. say serving God. దేవుడికి సేవ చేస్తూ Hallelujah. Hallelujah. Today the more and more you honor God by serving God, దేవుడికి సేవ చేస్తూ ఎంత ఎక్కువైతే దేవుని you will see ఘనపరుస్తావో God removing every curse from your నీ life. జీవితం మీద ప్రతి శాపాన్ని God తొలగిస్తాడు. will start blessing you. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. Hallelujah. Hallelujah. Today as God's ఈరోజు దేవుడి children, you పిల్లలంతా must know that Jesus is coming back very, very soon. మనం తెలుసుకోవాలి యేసుప్రభు త్వరగా రానయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Today He doesn't want us to see us as backsliding ఈ Christians. రోజు మనం వెనుతిరిగిన క్రైస్తవులుగా మనం He wants us ఉండకూడదు. to see as Christians going forward in our spiritual మన life. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే Today క్రైస్తవులుగా if మనం you ఉండాలి. backslide, వెనుతిరిగిన విధంగా ఉన్నట్లయితే God is not happy. దేవుడు ఏమాత్రం You know who is సంతోషంగా happy? ఎవరు సంతోషంగా The ఉంటారో తెలుసా? devil is happy. సాతాను సంతోషంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. He'll not only be happy, మనం సంతోషంగా ఉండడం he'll మాత్రమే start కాదు, giving you many more problems in your నీ life. జీవితంలో ఇంకా అనేకమైన సమస్యలను ఇస్తాడు. Today that should not be your ఈ situation. రోజు ఆ పరిస్థితి You మీకు must say, ఉండదు. no matter what I'm going through in నా life, జీవితంలో ఏ సమస్యలు కూడా I నేను don't want to ఎదుర్కొన్నా backslide. నేను వెనుతిరగను కానీ I don't want to go back. నేను వెనక్కి వెళ్ళను. I want to move forward. నేను ముందుకు వెళ్తాను. Everybody say move forward. ముందుకు వెళ్తానని చెప్తాను. Hallelujah. హల్లెలూయా. That is what Ruth said. అదే రూత్ You చెప్పింది. know the story of Ruth? రూత్ యొక్క కథ మీకు తెలుసా? Naomi lost her husband. నయోమి తన భర్తను Ruth కోల్పోయింది. lost her husband. రూత్ తన భర్తను కోల్పోయింది. Orpah lost her husband. ఓర్పా కూడా తన భర్తను What did కోల్పోయింది. Naomi tell to Ruth? రూతుతో నయోమి ఏం My చెప్పింది? daughter, నా కుమార్తె Please go back. వెనక్కి వెళ్ళిపో. Go back. వెనక్కి వెళ్ళిపో. Go and worship your idol నువ్వు gods. వెనక్కి వెళ్ళి నీ విగ్రహాలను పూజించు. Orpah said, thank you, mother. ఓర్పా చెప్పింది నీకు వందనాలు. Wonderful offer you gave me. అద్భుతమైన ఆఫర్ నాకు Lifetime ఇచ్చావు. offer. జీవితకాలం She ఆఫర్ gave అది. a nice kiss on her face. మంచిగా ముద్దు పెట్టుకుంది ఆమె. Thank you, mother-in-law. నీకు What a వందనాలు beautiful అత్త. mother you are. ఎంత మంచి అత్తమ్మవి. I'm going back. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. Orpah went back. ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. But what did Ruth say? కానీ రూత్ ఏమని చెప్పింది? What did Ruth say? రూత్ ఏమని చెప్పింది? Naomi, నయోమి don't ask me to go back. వెనక్కి వెళ్ళిపోమని చెప్పి నన్ను How do you know the అడగొద్దు. story? ఎంతమందికి కథ Lift your తెలుసు? hand, say yes, brother. నాకు తెలుసు Don't సహోదరుడు. ask me to go back. వెనక్కి వెళ్ళిపోమని చెప్పి నన్ను అడగొద్దు. Your God నీ దేవుడు will be my నా God. దేవుడు. Where you go, నువ్వు ఎక్కడికి వెళ్తావు? I will go. అక్కడికి నేను వెళ్తాను. Where you die, ఎక్కడైతే నువ్వు I చనిపోతావు will die. నేను చనిపోతాను. until death. మరణం వరకి Don't ask me to go back from my God. నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పి నన్ను అడగకు అని చెప్పి Can we అడిగిన have that testimony? అలాంటి సాక్ష్యం మనం కలిగి Can we ఉంటాము. have that determination? అలాంటి నిశ్చయం మనం Jesus, కలిగి no matter ఉంటాము. what situation I'm going through in my life, యేసుప్రభు ఎలాంటి పరిస్థితులు కూడా నేను I వెళ్తున్నాను won't కూడా go back. నేను వెనక్కి తిరిగి I వెళ్ళను. will move forward. నేను ముందుకు వెళ్తాను నీతో. If that's your statement, అదే నీ యొక్క మాట can we all అయినట్లయితే stand up to our feet? ప్రతి ఒక్కరు లేచి నిల్చుందాం. Hallelujah. హల్లెలూయా. Jesus is going to do exciting things for us in the coming month. రానున్న నెలలో దేవుడు ఒక ఉత్సహించే కార్యాలు Hallelujah. చేయాలనుకుంటున్నాడు. I believe He's going to release mighty miracles in our lives. మన జీవితంలో ఆయన గొప్ప He's అద్భుతాలను going to give us కుమ్మరించాలనుకుంటున్నాడు. supernatural promotion. అసాధారణ హెచ్చింపున విభాగం. Hallelujah. హల్లెలూయా. If you are still facing some troubles in your నీ life, జీవితంలో ఇంకా కొన్ని కష్టాలు కూడా but as you వెళ్తున్నట్లయితే begin to confess in the presence of God, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటూ Lord, no ఉండగా matter what I'm going through in my life, నా Lord, జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా Jesus, I వెళ్తున్నాను. will never give up in following after you, నేను Lord. వెంబడించడం నేను ఏ మాత్రం కూడా Every విడిచిపెట్టను. eye closed in the presence of God. ప్రతి ఒక్కరు దేవుడి I సన్నిధిలో want you to కళ్ళు open your మూసుకొని mouth in this morning hour. ఈ ఉదయకాల సమయంలో ప్రతి Some of you might be saying, ఒక్కరు brother, I'm still going through financial problems. కొద్దిమంది ఇంకా నేను ఆర్థిక సమస్యలు కూడా
Brother, I'm still facing problems with my నా job. ఉద్యోగంలో నేను కొన్ని సమస్యలు Brother, కూడా I'm still వెళ్తున్నాను. facing problems with my family. నా కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా Brother, I'm still facing వెళ్తున్నాను. problems with my health. నాకు ఆరోగ్య విషయంలో సమస్యలు Never కూడా mind. అయినను పర్వాలేదు. Open your mouth, say, నోరు Jesus, తెరిచి యేసు ప్రభువా, even though I'm going through నేను trouble, ఇబ్బందులు కూడా వెళ్తూ I ఉన్నాను. will never give up in following after you, నిన్ను Lord. వెంబడించిన ఏ మాత్రం కూడా నేను Everybody close your విడిచిపెట్టను. eyes. ప్రతి ఒక్కరు కళ్ళు Hallelujah. I'm మూసుకున్నాను. telling you, as God's children, దేవుడి పిల్లలుగా మీతో our చెప్తున్నాను. God will never let us down. మన దేవుడు మనల్ని ఏ మాత్రం కూడా Hallelujah. నిందించే దేవుడు కాదు. Remember the Hebrew brothers. ఒక హిబ్రూ సహోదరుని When the king జ్ఞాపకం told them to చేసుకోండి. worship the idol, ఒక రాజు విగ్రహాన్ని what did those ఆరాధించమని Hebrew brothers say? చెప్పినప్పుడు ఒక హిబ్రూ సహోదరులు ఏమని చెప్పారు? King, రాజా, we will not bow down before idols. విగ్రహాలకు మేము తల వంచము. Hallelujah. Hallelujah. The God whom we serve మేము సేవించే మా is దేవుడు able to deliver us. మమ్మల్ని రక్షించగల సమర్థుడు. But even if he does not deliver us, ఆయన మమ్మల్ని విడిపించకపోయినను be it known, మీరు తెలుసుకో, we will not worship your idol. మీ యొక్క విగ్రహాలను మేము పూజించము. Today, how many can make that ఎంతమంది statement? యొక్క మాట చెప్తారు? Jesus, యేసు ప్రభువా, we will not go back, Lord. మేము వెనక్కి వెళ్ళిపోం ప్రభువా. We will cling on to you, మేము Lord. మిమ్మల్ని పట్టుకొని We ఉంటాము. know you will do a miracle for us, మా Lord. కోసం మీరు అద్భుతం Everybody చేస్తారని talk మాకు to తెలుసు. Jesus. Hallelujah. ప్రతి ఒక్కరు కూడా Open your యేసు mouth. ప్రభువుతో Open your mouth. మాట్లాడండి. Don't be silent. ఏ మాత్రం Hallelujah. మౌనంగా ఉండదు. Might be you're going through a lot of financial problems. ఒకవేళ మీరు ఆర్థికమైన సమస్యలు కూడా Might be వెళ్తూ you've been ఉండొచ్చు. depending on your relation to help you. ఒకవేళ మీ బంధువుల మీద But మీరు they ఆధారపడి failed ఉండొచ్చు. you. వారు నిన్ను ఓడింపే విధంగా Might be you చేస్తారు. depend on your friends to help you. ఒకవేళ నీ స్నేహితులు They సహాయం failed చేస్తారు. you. ఆధారపడి ఉండొచ్చు. వారిని Jesus will never fail. యేసు ప్రభు ఏ మాత్రం Open your mouth, say, ఓడిపోయినా Jesus. చేయడు. యేసు ప్రభు అని చెప్తాం నోరు తెరిచి. I'm looking to you, నేను Lord. నీ వైపు చూస్తూ ఉన్నాను ప్రభు. Jesus. యేసు ప్రభు, In the midst of my నా trouble, ఇబ్బందుల మధ్యలో I make my confession. నాకు ఒప్పుకొని I'm చేస్తూ going to ఉన్నాను. cling on to నేను you. పట్టుకొని I'm ఉంటాను. going to follow after you more and more, my God. ఎక్కువ నేను వెంబడిస్తాను ప్రభు. Everybody open your mouth. ప్రతి ఒక్కరు నోరు Make that తెరుద్దాం. confession, Jesus. యేసు ప్రభు, I will not go away from you, నీ Lord. వద్ద నుంచి నేను వెనక్కి I వెళ్ళిపోను. will follow after you, Lord నేను Jesus. వెంబడిస్తాను యేసు ప్రభు. Let the Lord hear your voice in this morning hour. ప్రభు విననివ్వండి. You know, when ఇదే Ruth నా made that సమయంలో. statement to Naomi, నయోమికి రూత్ ఆ మాట she చెప్పినప్పుడు not only made God happy, దేవుని సంతోషపెట్టే విధంగా but చేయడం she మాత్రమే made కాదు, God to change her life's destiny. తన జీవిత గమ్యాన్ని మార్చే విధంగా Hallelujah. హల్లెలూయా. The word of God ఈ says, వాక్యం చెప్తుంది Ruth became the most honored woman. రూతు ఘనత పొందుకునే స్త్రీ ఉంది. Why? ఎందుకు Because అంటే she became the mother in the lineage of Jesus. ఆ రూతు యేసు ప్రభు వచ్చిన వంశాలలో రూతు ఉంది. Hallelujah. Hallelujah. Today God is reminding every one of us, ప్రతి ఒక్కరిని దేవుడు My son, my daughter, నా కుమారుడా, నా your కుమార్తె, problems are just for a temporary ఈ time. యొక్క సమస్యలు కొద్ది కాలం As మాత్రమే you make the ఉండేవి. decision to cling on to నువ్వు నన్ను me, పట్టుకుంటావని చెప్పి as you నిర్ణయం make the decision to తీసుకున్నప్పుడు, follow after నన్ను me, వెంబడిస్తావని చెప్పి నువ్వు నిర్ణయం very soon I will తీసుకుంటుండగా, remove your అతి problem. త్వరలో ఈ సమస్యని I తొలగిస్తాను. will start making you to be a honored నేను man. ఘనత పొందుకునే I వ్యక్తిని start making you to be a చేస్తాను. honored ఘనత woman. పొందుకునే స్త్రీగా You నేను will see చేస్తాను. people honoring you more and more this ఈ year. యొక్క సంవత్సరంలో ప్రజలు నిన్ను గణపరిచే Lift your విధంగా hands, say, చేస్తాను. Jesus, I believe it, Lord. చేతులెత్తి నేను నమ్ముతున్నాను Lift ప్రభువా. your hands, lift your hands for a few moments. Say, Jesus, in this year 2025, I'm not going to go back, Lord. I'm going to move forward with you, Lord. నేను నీతో ముందుకు I'm going to talk with you more and more. నీతో I'm going to call on you more and more. పిలవాలనుకుంటున్నాను I'm going to serve you more and more. సేవ చేస్తాను. Lift your hands to యేసు Jesus. ప్రభువా వైపు చేతులు Let's sing that ఎత్తుతాను. chorus. I have decided నేను to నిర్ణయించుకున్నాను. follow after యేసు Jesus. ప్రభువుని No వెంబడించడానికి turning back. నేను వెను తిరగను ఇంకా. No turning back. నేను తిరగను. Tell the devil, అపవాదికి చెప్పండి, no matter what I'm going through in my నా life, జీవితంలో ఏ ఇబ్బంది I'm not going to go back, devil. అపవాదిని వెనక్కి వెళ్ళిపో. I'm going to move forward with my నా యేసు Jesus. ప్రభువుతో నేను ముందుకు వెళ్తాను. If you believe that, నువ్వు నమ్మినట్లయితే lift your hands and sing this chorus with చేతులెత్తి me. ఒక పాట నాతో పాటు I have decided నేను to నిర్ణయించుకున్నాను. follow after యేసు Jesus. ప్రభువుని No వెంబడించుకున్నాను. turning back. నేను ఏమాత్రం No వెనక్కి turning తిరగను. back. If you know that ఏమాత్రం chorus, వెనక్కి తిరగను. tell my camera. Hallelujah. Let's sing that chorus together. కలిసి Hallelujah. పాడదాం. Hallelujah. Praise the Lord. Praise the Lord. I believe the prayer of Jesus in our midst this morning hour. Amen. Let's close our eyes. You don't know the song, but at least you open your mouth and tell this was Jesus. I'm going to follow after you, Lord. నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. I'm not going to go back, Lord. నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. No matter what pressure people put on me, ప్రజలు ఎలాంటి ఒత్తిడి నా no మీద matter what పెట్టినా, pressure people put on me, ప్రజలు ఎలాంటి ఒత్తిడి నా మీద I will పెట్టినా, not go back. నేను వెనక్కి వెళ్ళిపోను. I'm going to move నేను forward. ముందుకు వెళ్తూ ఉన్నాను. Everybody close your eyes. You know this chorus. ఈ పాట మీకు తెలుసు. Sing this chorus with me. నాతో పాటు If not, you just lift your hands and surrender and say, Jesus, లేకపోతే మీ చేతులెత్తి మీ I have జీవితాన్ని decided to సమర్పించు. follow after you, Lord. నేను వెంబడించడానికి నన్ను No సమర్పించుకుంటున్నాను. turning back, Lord. నేను వెనక్కి తిరగను. No turning back, Lord Jesus. వెనక్కి తిరగను ప్రభు. Sing this chorus with me. నాతో పాటు కలిసి
I have decided to follow Jesus. Everybody. I have decided, yes, to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning. One more time, everybody. I've decided. I have decided to follow Jesus. Loud, everybody. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning. The cross before me, the one behind me. Everybody. The cross before me, the one behind. Everybody. The cross before me, the one behind. Sing it with me. The cross before me, the one behind. No turning back, no turning. Loudly, no turning back, no turning back, no turning. You take the whole world, you take the whole. Give me Jesus, and give me peace. Sing it with me. You take the whole world, but give me Jesus. Yes, Lord, you take the whole world, but give me peace. No turning back, no turning back, no turning. Understand, no turning back, Lord, no turning back, no turning. I have decided, everybody, I have decided to follow Jesus. Sing loudly, everybody. I have decided. Everybody, I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back, no turning. The world behind me, the cross before me, the world behind me, the cross before me. Say it loudly. The world behind me, the cross before me, yes Lord, behind me, yes Lord. No turning back, no turning back, no turning. One more time, close your eyes. I decided to follow Jesus. I decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, 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 no turning back. Clap your hands for Jesus, everybody. Clap your hands and sing out. No turning back, no turning back.